నాణ్యమైన భోజనం కల్పించాలని కోరుతూ విజ్ఞప్తి. ఇంకో సెకండ్. రెండవది, నేడు విద్యా సంస్థలకు అంతర్జాలం ఇంటర్నెట్ సమస్యగా మారింది. అది గర్ల్స్ హాస్టల్ కావచ్చు, బాయ్స్ హాస్టల్ కావచ్చు. యూనివర్సిటీ ఓపెన్ చేసుకుని 16 రోజులు కానిస్తామని చెప్పేసి విద్యార్థులు మెమోరాండం ఇచ్చే వరకు అది కంప్లీట్ కాని పరిస్థితి యూనివర్సిటీలో నెలకొంది. థర్డ్ పాయింట్, యూనివర్సిటీ గృహాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుని కోరుతున్నాం. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వారిలో నేడు బాలుల కంటే బాలికలు ఎక్కువగా ఉన్నారు. బాలికల హాస్టల్లో సమస్యలు కుప్పలుగా పడి ఉన్నాయి. బాల సోదరులు 4 కేటాయించాల్సిన రూము 5 కేటాయించి చొప్పిస్తా ఉన్నారు. యూనివర్సిటీ గదుల్లో ఎలుకలు సంచరించడం, పాములు సంచరించడం, ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్లో పాములు సంచరించడం వలన వాళ్ళ యొక్క వస్త్రాలు, బట్టలు, అలాగే ఇతర సామాగ్రి ఎలుకలు కొరికి నాశనం చేస్తా ఉన్నాయి. యూనివర్సిటీ నుండి హాస్టల్ చేరుకున్న సందర్భంలో విద్యార్థులకు బస్సులు తగినంతగా లేవు. ఈ తరుణంలో విద్యార్థులు తన సంఖ్యకు తగ్గట్టు బస్సులు ఏర్పాటు చేయాలి. వారు నిలబడి ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళకి ఇది ఆటంకంగా మారుతా ఉంది. తక్షణమే విద్యార్థులకు తగిన బస్సు సౌకర్యం కల్పించాలి. అలాగే మహిళల గర్ల్స్ హాస్టల్కి ఐరన్ పీట్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి విధంగా చర్యలు తీసుకుని కోరుతాం. అదేవిధంగా బాటనీ డిపార్ట్మెంట్ నుంచి గ్రంథాలయానికి గర్ల్స్ హాస్టల్కి వెళ్లే రహదారిలో వీధి దీపాలు, అలాగే ఇతర ప్రాంతాల్లో వీధి దీపాలు లేనందువల్ల, సెక్యూరిటీ గార్డ్స్ లేనందువల్ల బయట నుండి ఉండే వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం, కఠినంగా ప్రవర్తించడం ఈ తరుణంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతా ఉంది. తక్షణమే వీధి దీపాలు కల్పిస్తానని కోరుతున్నాం. దీంతో పాటుగా కొన్ని హాస్టల్ పరిసరాల్లో కాంపౌండ్ వాల్స్ కూలిపోయడం ఉండడం ద్వారా బయట వ్యక్తులు వచ్చి మద్యం, గంజాయి, సిగరెట్, పాన్ మరియు ఇతర చెడు కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు. వారిని పంపించడానికి వెళ్లిన హాస్టల్ సెక్యూరిటీ గార్డులు తిరగబడుతున్నారు. వెంటనే కాంపౌండ్ వాల్ నిర్మించి సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ భర్తీ చేసే విధంగా కార్యకలాపాలు చేసుకుంటామని చెప్పేసి కోరుతున్నాం. ఇంకోటి, విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి, అలాగే జేఆర్ఎస్, నీట్, సెట్, కానిస్టేబుల్ లాంటి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రతి డిపార్ట్మెంట్ లో లైబ్రరీస్ ఆధునీకరించి, కంప్యూటర్ ఆధునీకరించి సిలబస్ కు అనుగుణంగా పుస్తకాలు ఉంచాలి. మెయిన్ లైబ్రరీలో అన్ని సబ్జెక్టులు చెందిన జనరల్స్ పుస్తకాలు తెప్పించాలి. ప్రతి డిపార్ట్మెంట్ లో హాస్టల్లో పేపర్ రీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అందులో దినపత్రికలు, టీవీ సదుపాయాలు కల్పించాలి. అలాగే యూనివర్సిటీ అలాట్మెంట్ లో రెగ్యులర్ సీట్స్ కంటే సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్ట్ సీట్లు ఎక్కువగా ఉన్నాయి. రెగ్యులర్ సీట్లు వెంటనే పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే యూనివర్సిటీ క్యాంటీన్లో ఆహార పదార్థాల రేటు సగానికి తగ్గి